శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి పద్మా దాశరథి గారు రాసిన జీవన గమనం అనే నవల తదుపరి భాగం విందాం. ముందు భాగాల్లో కుబేరుల ఇంట్లో పుట్టిన సవిత ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రుల్ని ఎదిరించి పోలీసులు పెట్టిన షరతులకి లోబడి 1 నెల రోజులు నివాస్ ఇంట్లో ఉండడానికి సిద్ధపడింది. మరి నివాస్ ఇంట్లో సవిత అనుభవాలు ఎలా ఉంటాయో ఇక మీదట మనం విందాం. శనివారం తెల్లవారుజామున జానకి గారు సవిత బట్టలను కొన్ని ప్యాక్ చేసి ఇచ్చారు. ఆ ప్యాకింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్నవారందరికీ కళ్ళ వెంట నీరు ఒలికింది. ఈ ప్యారెట్ గ్రీన్ డ్రెస్సు అది ఎంతో ఇష్టంగా కొనుక్కున్నది సూరి. కాలేజ్ డే కోసమని 3-4 షాపులు తిరిగి మరీ ఎంచుకుంది. ఈ పింక్ కలర్ డ్రెస్సు ఫ్రెండ్ బర్త్డే పార్టీ కోసమని తను కొత్త డ్రెస్ కొనుక్కుంది. ఈ బ్లూ కలర్ డ్రెస్ చూడగానే నచ్చేసిందంటూ తెచ్చేసుకుంది అంటూ చెప్పుకొస్తున్నారు ఆవిడ. ఆడపిల్లల బట్టలతో పెనవేసుకుపోయే తల్లుల జ్ఞాపకాలు 1-2 అసంఖ్యాకంగా ఉన్న సవిత డ్రెస్సులలో నుంచి ఒక 10 జతల బట్టలు చిన్న సూట్ కేసులో పెట్టించారు జానకి గారు. రాఘవరావు గారు తన చేతిలో పెట్టిన 50,000 రూపాయల కట్టను తన జేబులో పెట్టుకున్నాడు సూర్యనారాయణ. వెళ్ళొస్తానని అన్నావదినులకు చెప్పి బయలుదేరాడు. ఆయన ఆ ఇంటి మెయిన్ డోర్ దాటగానే జానకి గారు ఒక్కసారిగా గుండె బద్దలయ్యేట్టుగా రోదించారు. రాఘవరావు గారు కళ్ల మీద చేతులు పెట్టి నొక్కుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. భార్యను ఓదార్చే ప్రయత్నం ఏదీ చేయలేదు. ఆ ఇంటి వాతావరణం చూస్తే అప్పుడే ఆ ఇంటి నుంచి ఏదో శవం లేచినట్టుగా ఉంది. సూర్యనారాయణ గారి కారు లత ఉండే రూమ్ ముందు ఆగింది. అది నిజానికి రూమ్ కాదు, 2 గదుల పోర్షన్. ఒక పెద్ద ఇంటి పైన ఉన్న చిన్న పెంట్ హౌస్ వంటి 2 గదుల ఇల్లు. మెట్లెక్కి పైకి వెళ్లారు. అప్పటికే సవిత స్నానం అది ముగించుకుంది కాబోలు. అరవిరిసిన తాజా గులాబీలా ఆరుబయట నిలబడి తల ఆరబెట్టుకుంటోంది. అడుగుల చప్పుడు వినగానే తల తిప్పి చూసింది. బాబాయిని చూడగానే సవిత మొహంలో లజ్జతో కూడిన గిల్టీ ఫీలింగ్ క్షణకాలం మెరుపులా మెరిసింది. ఆమె కళ్ళు బాబాయి వెనకాల తారట్లాడాయి. సూర్యనారాయణతో ఇంకెవరి రాక కోసమో తను ఆశిస్తున్నట్టుగా చూసింది. నేను ఒక్కడినే వచ్చాను సవి, మెత్తగా అన్నారు సూర్యనారాయణ గారు. హో అవునా బాబాయ్, రండి అంటూ తన ముందు ఉన్న కుర్చీని చిన్నాన్నకి ఆఫర్ చేస్తూ అంది. ఆమె కళ్ళల్లో మెదిలిన ఆశాభంగపు ఫీలింగ్ సూర్యనారాయణ దృష్టిని తప్పించుకోలేదు. ఇప్పటికి ఇంకా సవిత తమ పిల్లే ఆయన మనసులో అనుకున్నారు ఈ మాటని. వదిన నీ బట్టలు పంపింది సవి అంటూ సూట్ కేసు సవిత ముందుకి తోశాడు. అన్నయ్య ఇది నీ దగ్గర ఉంచుకోమన్నాడు అంటూ జేబులో నుంచి తీసిన 50,000 రూపాయల కట్టను సవిత ముందుకి చాపాడు. సవిత మొహం ఎర్రబడింది. గోటితో నొక్కితే రక్తం చిందుతుందేమో అన్నంత ఎర్రబడింది. ఒక్క క్షణంలో ఆమె మొహంలో వేల భావాలు సినిమాలో ఫ్రేమ్స్లా కదిలిపోయాయి. కింద పెదవిని పళ్లతో నొక్కిపెట్టి తన మొహంలో ప్రతిఫలించే భావాలను అదుపులో పెట్టుకున్నానని అనుకుందంతే. బాబాయ్ చేతిలోని నోట్ల కట్టను ముట్టుకోకుండా అతని చేతిని సున్నితంగా వెనక్కి తోసింది. డాడీ నాకిచ్చిన పాకెట్ మనీలో బ్యాలెన్స్ దాదాపు 10,000 వరకు ఉన్నాయి. చాలు బాబాయ్, అయినా నాకక్కడ ఇంకేం ఖర్చులుంటాయని అన్నది సవిత. చేతిలో కొంత రొక్కం ఉండడం మంచిదేరా అమ్మడు, ఉంచు అంటూ తిరిగి చెయ్యి ముందుకు చాపారు. ఆయన మనసు మార్దవంగా మారి కరిగి కన్నీరవుతోంది. ఇంగువ కట్టిన గుడ్డ మా తల్లి సగర్వంగా అనుకున్నారు ఆయన. లేదు బాబాయ్, అవసరం ఉండదు, ఉన్నది చాలు అంటూ ముక్తసరిగా చెప్పింది. చటుక్కున 1 అడుగు ముందుకు వేశారు సూర్యనారాయణ గారు. సవిత భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకున్నారు. ఇదంతా ఏంటిరా అమ్మడు, ఇప్పటికీ ఏమీ ముంచిపోలేదు. మన ఇంటికి వెళ్దాం రా తల్లి, మనమందరం కూర్చొని చర్చించుకొని ఆలోచించుకుందాం. నువ్వు కోరింది జరిగేలా చేద్దాం, నాతో రారా తల్లి అంటున్న ఆయన కన్నీళ్లు కళ్ళ వెంటే కాదు గొంతు నుంచి కూడా స్రవిస్తాయని అప్పుడే తెలిసింది. దుఃఖంతో భావావేశంతో ఆయన గొంతు బొంగురుపోయింది. మాట పెగలలేదు. బాబాయ్ గుండెలకు దగ్గరగా ఒదిగిపోయింది సవిత. ఆమె కళ్ళు కూడా చెరువులయ్యాయి. నోరెత్తి ఏదో చెప్పబోతుండగా సూర్యనారాయణ గారి వెనక ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది. సవితను తన చేతుల్లో ఉంచుకుని తల తిప్పి చూశారు. లేత నీలం రంగు చొక్కాతో చామంచాయిలో డీసెంట్గా కనబడుతున్న ఈ కుర్రాడేనా నివాస్ అంటే?
నివాస్ని చూడగానే చిన్నాన్న చేతుల్లో నుంచి దూరం జరిగింది సవిత. ఓకే చిన్నాన్న, నేను బయలుదేరతాను. నా బట్టలు తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్. డబ్బు వద్దన్నానని ఏమీ అనుకోవద్దని చెప్పండి అని సవిత మాట్లాడుతుంటే నివాస్ మొహమాట పడుతున్నట్లు అక్కడే నిలబడ్డాడు. సూర్యనారాయణ గారికి తీవ్ర ఆశాభంగం కలిగింది. ఈ అబ్బాయి మరో 10 నిమిషాల తర్వాత వచ్చి ఉండకూడదు? తను సవితను కన్విన్స్ చేయగలిగి ఉండేవాడేమో. సవితను కంటి చివరలలో బాగానే కనిపెట్టుకుని ఉంటున్నాడు అనే ఫీలింగ్ కలిగింది ఆయనకి. మనసులోని భావాలు బయటపడకుండా, వెళ్ళిరా అమ్మలు, నీ గురించి నువ్వే జాగ్రత్త తీసుకోవాలి. ఆ సర్వేశ్వరుడు నీ మంచి చెడులను కాపాడి నువ్వు సరైన నిర్ణయం తీసుకోవడంలో నీకు సహాయం చెయ్యాలని కోరుకుంటున్నాను. నీకు ఏ అవసరం వచ్చినా నాకొక్క మిస్డ్ కాల్ ఇవ్వు చాలు సవి. క్షణంలో నీ దగ్గర ఉంటాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా అంటూ సవిత తల మీద చిన్న ముద్దు పెట్టి తల మీద చెయ్యి ఆనించి చెప్పారు. ఆయన కళ్ళలో నుంచి రాలుతున్న నీటి చుక్కలతో సవిత మొహం తడిసిందా, లేదా సవిత గుండెల్లో స్రవించే కన్నీరే సూర్యనారాయణ గారి కంట నీరుగా మారిందో అర్థం కాలేదు. సూర్యనారాయణ గారు గిరుక్కున వెనక్కి తిరిగి చకచకా మెట్లు దిగి కారులో కూర్చున్నారు. కారు కదిలిపోయింది. సవిత తన కళ్ళు తుడుచుకుంది. చేతి కర్చీఫ్తో మొహం తుడుచుకుంది. నివాస్ చేయి పట్టుకుని పద నివాస్ అన్నది సవిత. సవితా నివాస్లు ఇద్దరూ మెట్లు దిగి కిందకొచ్చారు. భావావేశంతో కందిపోయి చిరిమితే రక్తం చిందేంత ఎర్రబడిన సవిత మొహాన్ని చూస్తూ నివాస్ సవిత చేతిని నొక్కాడు. సవిత తనను తాను సంభాళించుకుంది. ఇంటి గుమ్మం ముందు క్యాబ్ ఆగి ఉంది. సవితా నివాస్లు అందులో ఎక్కి కూర్చోగానే క్యాబు రోడ్డు మీద పరుగులు తీయడం మొదలుపెట్టింది. కారు సిటీ ట్రాఫిక్ దాటి ఊరు బయటకు రావడానికి దాదాపు అరగంట సమయం పట్టింది. ఈ అరగంట సేపు సవితా నివాస్లు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. సవితను 1-2 సార్లు పలకరిద్దాం అని చూసిన నివాస్ ఆమె మొహం చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కారు సిటీ దాటి పచ్చటి పంట పొలాల మధ్యగా అనంతపురం జిల్లా రోడ్డు పట్టింది. రోడ్డుకి 2 వైపులా పచ్చగా కళకళలాడుతున్న పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, వరి పొలాలను చూస్తూ ఉంటే సవిత మనసు కూడా సేద తీరింది. నివాస్ మొహంలోకి చూసి చిరునవ్వు నవ్వింది. అప్పటి వరకు సవిత చెయ్యి నివాస్ చేతిలోనే ఉంది. తన చేతిని పట్టుకున్న నివాస్ చేతిపై చెయ్యి వేసి నిమిరింది సవిత. రోడ్డు పక్కన హోటల్ కనపడింది. నివాస్ అక్కడ కారు ఆపించాడు. ఇద్దరూ దిగి హోటల్లోకి వెళ్లారు. ఇద్దరికీ ఇడ్లీ ఆర్డర్ చేశాడు నివాస్. థ్యాంక్ యూ సవి, మార్దవంగా అన్నాడు. ఎందుకు నివాస్? సవిత ఆశ్చర్యంగా అడిగింది. నా మీద ప్రేమతో నువ్వు ఇంత పెద్ద బోల్డ్ అడుగు వేయడం నాకు తలుచుకుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. అసలు నువ్వెక్కడా, నేనెక్కడా, ఇదంతా నమ్మబుద్దే కావడం లేదు. అంతా కలలా ఉంది. కళ్ళు మూసుకోవాలన్నా భయంగా ఉంది అంటున్నాడు అతను. అదేంటి నివాస్, కళ్ళు మూసుకోవడానికి భయమెందుకు? చిరునవ్వుతో అడిగింది సవిత. కళ్ళు మూసుకుంటే ఆ కల కరిగిపోతుందేమో అని భయం అన్నాడు. ఇది కల కాకూడదు, కథగా మిగిలిపోకూడదు నివాస్. మనం తీసుకున్న ఈ నిర్ణయం మిగిలిన వారికి మార్గదర్శకంగా ఉండాలి, దృఢంగా చెప్పింది సవిత. ఇదే సవి, నీలోని ఈ మానసిక దృఢత్వం అంటేనే నాకు అడ్మిరేషన్. నీలోని మానసిక బలంలో సగమైనా నాకుండాలని కోరుకుంటాను అంటున్న నివాస్తో, నీలోని ఈ నిజాయితీ నాకు ఇష్టమైన అంశం నివాస్. ఎటువంటి భేషజాలకు పోని నీ వ్యక్తిత్వం నాకు చాలా నచ్చింది అంటూ సవిత మాట్లాడుతుండగానే టిఫిన్ వచ్చింది. తింటూ చెప్పడం ప్రారంభించాడు నివాస్. సవి, నా కుటుంబం గురించి నీతో ఎప్పుడూ వివరంగా చెప్పే అవకాశం కానీ అవసరం కానీ ఇంతవరకు రాలేదు. అన్ని నిరుపేద కుటుంబాల వంటిదే నా కుటుంబం కూడా. ఇది చెప్పుకోవడానికి నేను సిగ్గుపడడం లేదు సవి, గర్వంగా కూడా ఉంది. పేదరికం మా కుటుంబానికే కానీ మా మనసులకు లేదు. లేమితనంలో పుట్టి పెరిగాను కాబట్టి ఉన్నదాంతో సర్దుకోవడం, అందని దానికోసం ఆశపడకుండా ఉండడం అలవాటు చేసుకున్నాను. మా కుటుంబంలో ఇంతవరకు చదువుకున్నది నేను మాత్రమే. మా ఇంట మగ సంతానం నేనొక్కడినే. నాకు ఒక అక్క, 2 చెల్లెళ్ళు ఉన్నారు. మా వాళ్ళు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అంధకారంలో ఉన్నవాడికి సూర్యకిరణం కళ్ళకి సోకితే ఎలా కాసేపు తాత్కాలికంగా గుడ్డివాడవుతాడో నీ పరిచయం కూడా నన్ను అలాగే గుడ్డివాడిని చేసింది. కానీ అంధకారంలో నుంచి శాశ్వతంగా బయటపడాలని,
సదా నీ నుంచి ప్రసరించే వెలుగులోనే నేను జీవించాలని చాలా తీవ్రంగా తపించాను. ఆ రోజు నుంచి నువ్వు ఎటు వెళ్ళినా నిన్ను నీడలా అనుసరించేవాడిని. నీ నీడను తాకే అర్హత కూడా నాకు లేదని తెలుసు. కానీ ఈ వెలుగు రేఖలు నా మీద ప్రసరింపబడాలని కోరుకునేవాణ్ణి. లక్కీగా నువ్వు కుల నిర్మూలన సంఘంలో యాక్టివ్ మెంబర్గా, సామాజిక సమస్యల పరిష్కారం కోరే కార్యకర్తగా కూడా నాకు పరిచయం అయ్యావు. నీకు రఫీ పాటలంటే ఇష్టమని తెలిసింది. నాకు మంచి గొంతుంది. పాటలు పాడే శక్తి దేవుడు ప్రసాదించటం నా అదృష్టంగా భావించాను. నీకు నాపై గురి కుదరడం ఏ జన్మల వరమో. ప్రపంచం దృష్టిలో నేను స్వార్థపరుడిగా ముద్ర వేయించుకున్నాను. నిజంగానే నీ ప్రేమ కోసం నేను దేన్నీ లెక్క చేయని స్వార్థపరుడినయ్యాను. భావోద్వేగంతో చెప్పుకుపోతున్న నివాస్ చేతి మీద చెయ్యి వేసింది సవిత. అతని కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వు నవ్వింది. చప్పున జేబులో నుంచి రుమాలు తీసుకుని మొహం గట్టిగా తుడుచుకున్నాడు నివాస్. ఒక్క మాట అడుగుతాను సవి, నిజం చెప్పు ప్లీజ్ అన్నాడు. నేనెప్పుడూ నిజమే చెప్తాను నివాస్. అబద్ధం చెప్పవలసిన వాతావరణంలో మా ఇంట్లో నన్ను పెంచలేదు. ఏ తప్పు చేసినా నిర్భయంగా ఒప్పుకునే అవకాశం ఉండేది నాకు. నువ్వు ఏం అడగదలుచుకున్నావో నిరభ్యంతరంగా అడుగు అన్నది సవిత. నీ అంతస్తుతో, అందంతో, సంస్కారంతో దేంతో పోల్చుకున్నా నీ ముందు నేను అణువంత మాత్రమే సవి. నాలో ఏం చూసి ప్రేమించావు? అయిన వాళ్లను అందరినీ దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డావు కదా అని అడిగాడు నివాస్. భుజాలెగరేసింది సవిత. ఏమో నివాస్, 10 మందిలో నువ్వు బిడియపడుతూ దూరంగా నిలబడడం, నాతో పరిచయం చేసుకోవాలని, నాతో మాట్లాడాలి అనే ఆసక్తి తపనలు నాకు అర్థమైపోతూ ఉండేవి. కానీ ఎందుకో జంకుతూ దూరంగానే ఉండిపోయేవాడివి. నాకు కాస్త జాలిగా అనిపించేది. అప్పుడే నీ గురించి ఎంక్వైరీ చేశాను. అంతస్తుల భేదం వలన నువ్వు నాతో పరిచయానికి అడుగు ముందుకు వేయలేకపోతున్నావని అర్థమైంది. అందుకే నేను స్నేహహస్తం అందించాను. నువ్వు నాపై ఆపేక్షను అణుచుకోలేకపోవడం, నన్ను చూడగానే వెలిగే నీ మొహం నీకు నేనంటే ఉన్న ఆరాధనను తెలియజేశాయి. రఫీ పాటలు నువ్వు పాడుతుంటే నాకు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? నువ్వు భయపడుతూ మీరంటే నాకు నాకు అని తడబడుతుంటే నా మనసు కరిగిపోయింది నివాస్. అందుకే నీ ప్రపోజల్ని అంగీకరించాను. అంతేకాదు, ఆ విషయం మా ఇంట్లో వారికి చెప్పాను కూడా. చదువు అయిపోయి ఉద్యోగాల్లో చేరే వరకు వేచి ఉండమన్న మా డాడీ సలహా నాకు కూడా నచ్చింది. కానీ ఆ విషయం నీకు చెప్పగానే నీ మొహంలో కదిలిన అభద్రతాభావం, అపనమ్మకం, డిసప్పాయింట్మెంట్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. కేవలం నీ అపనమ్మకాన్ని నిజం చేయడానికి, నేను మాట మీద నిలబడే మనిషిని అని నిరూపించుకోవడానికి జీవితంలో మొదటిసారి మా అమ్మా నాన్నలకు నేనిచ్చిన మాటను తప్పాను. ఇదంతా ప్రేమేనా అన్న నివాస్ ప్రశ్నకి, ప్రేమే నివాస్, ప్రేమంటే నమ్మకం కూడా. అందుకే ఆ నమ్మకాన్ని పెంచుకోవడానికే నేను ఈ అడుగు వేశాను. అమ్మా నాన్నలు ఎంతగా బాధపడతారో నాకు తెలుసు. ఎప్పటికైనా మనం చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగాలలో సెటిల్ అయి ఉన్నత స్థాయికి చేరుకున్నాకే మా ఇంటికి వెళ్దాం. ఇదంతా మనం మన స్వశక్తితోనే సాధించుకుందాం. అప్పుడు మా అమ్మా నాన్నలు తప్పకుండా తమ ఆశీస్సులు అందజేస్తారనే నమ్మకం నాకుంది అంటూ ఆగింది సవిత. సవిత కళ్ళు అందమైన కలలు కంటూ ఆ కలల ప్రపంచంలో తేలిపోతున్నాయి. ఆమెలోని ఆశాభావానికి నివాస్ క్షణకాలం ముగ్ధుడయ్యాడు. ఇక బయలుదేరదాం సవి, లేటైపోతోంది అన్నాడు. అవును కదా నివాస్, పద పద అంటూ లేచి నిటారుగా నిలబడి స్థిరంగా అడుగులు వేసింది సవిత. ఆమె వేస్తున్న అడుగుల్లో అడుగుగా అనుసరించాడు నివాస్. కారు తిరిగి ప్రయాణం సాగించింది. మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురం జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చేరుకుంది. ఊరికి తారు రోడ్డుంది. ఊళ్ళో మంచి పక్కా ఇళ్ళు కనపడుతున్నాయి. సవిత ఊపిరి పీల్చుకొని ఆసక్తిగా గమనించేలోగా కారు ఊరి చివరన ఉన్న వాడకి చేరుకుంది. వాడలోనూ కొంతవరకు రోడ్లు బాగానే ఉన్నాయి. వాడ మధ్యలో అతిపెద్ద వేప చెట్టు కింద ఏదో గ్రామదేవత గుడి ఉంది. గుడి తలుపులు కేవలం కటకటాలే అవ్వడంతో లోపల ఉన్న అమ్మవారి విగ్రహం దర్శనమిచ్చింది. ఎర్రటి నాలుక బయటపెట్టి విరబోసుకున్న జుట్టుతో దాదాపు 6 అడుగుల విగ్రహాన్ని చూడగానే సవిత ఒళ్ళు జలధరించింది. గుడి బయట త్రిశూలం ఒకటి,
తలభాగం పైకొచ్చేలా భూమిలో పాతిపెట్టబడి ఉంది. ఆ త్రిశూలానికి వేపమండలు, నిమ్మకాయలు కట్టున్నాయి. ఆ త్రిశూలం ముందు ఎండిపోయిన ఎర్రటి నెత్తురి కాలువలున్నాయి. సవిత శరీరం సన్నగా వణికింది. హా అమ్మవారు ఏ దేవత నివాస్? హా నెత్తురేంటి? అంటున్న సవిత గొంతులో సన్నపాటి వణుకు. అదా, ఆ అమ్మ మా వాడ దేవత, అంకాళమ్మ తల్లి. ఈరోజు ఆదివారం కదా, అమ్మకు కోళ్లని పొట్టేళ్లని కొట్టుంటారు అంటూ చాలా క్యాజువల్గా చెప్పాడు. హా, ఇలా బహిరంగంగా బలులిస్తారా? మీరు ఇస్తారా? అంటూ అడుగుతున్న మాటలకి కొద్దిగా ఇబ్బంది పడ్డాడు నివాస్. ఇవన్నీ తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు సవి. పైగా అంకాళమ్మ తల్లి చాలా సత్యంగల దేవత. మన పెళ్లి విషయం కూడా ఈ అమ్మవారికే మొక్కుకున్నాను నేను అన్నాడు. వాట్? మన పెళ్ళైతే బలిస్తానని మొక్కావా? అంటున్న సవిత గొంతులో నుంచి చిన్నపాటి అరుపుగా ఈ మాటలు వెలువడుతుండగానే కారు ఆ గుడిని దాటి కుడిచేతి వైపు సందులోకి తిరిగింది. అక్కడ నుంచి మరో 2 అతి సన్నటి సందుగొందులు తిరిగింది. సవితకు అంత సన్నటి సందుల్లో కారు వెళ్లదేమో అని కంగారేసింది. ఎట్టకేలకు సాయంత్రం 4 అవుతుండగా కారు ఒక చిన్న ఇంటి ముందు ఆగింది. ఇదే మా ప్యాలెస్, దిగండి రాణిగారు అంటూ తనలోని నెర్వస్నెస్ని సరదా మాటలతో కప్పిపుచ్చుతూ ముందు తను దిగి సవిత దిగడానికి వీలుగా కారు డోరు పూర్తిగా తెరిచాడు నివాస్. చుట్టుపక్కల పరిసరాలను, ఎదురుగా ఉన్న చిన్న ఇంటిని పరిశీలనగా ఎగ్జైటింగ్గా చూస్తూ కారులో నుంచి బయటపెట్టింది సవిత. ఈరోజు భాగం ఇంతటితో ఆపుతున్నాను. రేపట్నుంచి సవిత ఇంట్లో ఎలా మసులుతుందో, నివాస్ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు ఎట్లా తనని రిసీవ్ చేసుకున్నారు అనేది తదుపరి భాగంలో వినండి. అలాగే ముందు భాగాల లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తప్పకుండా ముందు భాగాలు కూడా వినండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే తదుపరి భాగం అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.